హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హోండా ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం అండి. అండ్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ ఈ వెహికల్ ప్రెసెంట్ 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. అండ్ నేను ఒకనే కనిపిస్తే మిగతా ఇద్దరు కూడా హిడెన్ గా ఉంటారు మీకు. హాయ్ అండి. హాయ్ హర్ష గారు. హలో అండి. అండ్ మీ వెహికల్ ని ఏ పారామీటర్స్ లో డ్రైవ్ చేయాలో మీరు చెప్పండి. టాప్ స్పీడ్, బ్రేకింగ్ టెస్ట్. ఓకే, అది మీరు చెక్ చేసుకోవడం కోసమే కదా? అంతే. నేను ఇంతవరకు హైవేస్ మీద వెళ్ళలేదు ఇంకా. సో అది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫైన్. అండ్ ఇక్కడైతే మనం టెస్ట్ చేస్తున్న అంటే ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో ఏమైనా డెడ్ ఎండ్ ఉందండి. కంప్లీట్ గా వెహికల్స్ అయితే ఎటువంటి మూవ్మెంట్ అనేది లేదు. అండ్ ఇందాక మనం రికార్డ్ చేసినంత సేపు కూడా ఎటువంటి వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా ప్రాబబ్లీ మీరు కూడా చూస్తుండరు. కాబట్టి ఇలాంటి రోడ్ లో మాత్రమే నేనైతే టెస్ట్ చేస్తూ ఉన్నా. సో రైట్ నౌ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద జీరో. డ్రైవర్ డోర్. చలో 0 to 100 టెస్ట్ చేద్దామా? 100 to 0. ఓకే చలో రెడీ. 1 2 3 స్టార్ట్. చలో రెడీ. 1 2 3 స్టార్ట్. గో. No. 100 to 0. గట్టి పట్టుకోండి. యూజువల్ గా ఇందాక 100 అని చెప్పాను కదా, 112 to 0 అండి. 112 to 0 అంటే 112 to 0 కి ఎంతసేపట్లో రీచ్ అయింది, అండ్ 0 to 100 కి ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటనేది మాత్రం మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చలో అగైన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 0. రెడీ. 1 2 3 స్టార్ట్. గో. హర్ష గారు, ఏదున్నా కూడా జెన్యున్ గా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఆ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. అండ్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో అండ్ ఫైనల్ గా నేను కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ నేను మీ దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఆ బ్రేక్ వేసినప్పుడు అయితే బండి ఏమి షేక్ అయినట్టు అనిపించలేదు నాకు. ఓకే, సో నాకు అది బాగా అనిపించింది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తున్నారా, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీకు మూవ్ అవుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ హార్డ్ సస్పెన్షన్ అండి. ఒక ఎస్యూవీ కావాల్సిన స్వభావం అదే. ఇఫ్ ఇన్ కేస్ అలా అవ్వలేదు అనుకోండి, అదే స్పీడ్ గా వచ్చేసాం అనుకోండి, మనకు ఆ చిన్న కూడా తెలియదు. అంటే మనకు హైవేలో వెళ్తూ ఉంటామండి. హైవేలో వెళ్తున్నప్పుడు స్ట్రిప్స్ వస్తూ ఉంటాయి మా రోడ్డుకి అడ్డంగా. అంటే వైట్ స్ట్రిప్స్ ఉంటాయి, ఐడియా ఉందా? జీబ్రా క్రాసింగ్ అయినా లేకపోతే మనకు యూటర్న్ ఉన్న చోట ఆ స్ట్రిప్స్ పైన వెళ్ళినప్పుడు మీ ప్రీవియస్ వెన్నీలో చూసారా, స్పీడ్ గా వెళ్తే కనుక వెహికల్ జిగ్జాగ్ వెళ్ళిపోతుంది. బట్ ఈ వెహికల్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు బికాస్ ఆఫ్ హార్డ్ సస్పెన్షన్. పర్ఫెక్ట్. ఈ స్పీడ్ బ్రేకర్స్ దాటంగానే ఇంకొకసారి మనం 0 to 100 వరకే చెక్ చేద్దాం. 100 తర్వాత మన ఇండియన్ రోడ్స్ అనేది అంత సపోర్ట్ చేయ కాబట్టి మీరు అడిగిన పీక్ లెవెల్ అయితే చెక్ చేయను. ఎందుకంటే ప్రీవియస్ గా ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కాబట్టి. రెడీ. 1 2 3 స్టార్ట్. గో. మనకు ముందు వెహికల్ ఉంది కాబట్టి నేను పానిక్ బ్రేకింగ్ అయితే యూజ్ చేయలేదండి. ఎందుకంటే మన వెహికల్ సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, మన ముందు ఏదైనా ఒక వెహికల్ ఉన్నప్పుడు మాత్రం ఆ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. కాబట్టి నేను ఇందాక 100 to 0 టెస్ట్ అయితే చేయలేదు, 0 to 100 టెస్ట్ అయితే చేశాను. హర్ష గారు, చలో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. 0 to 100 and 100 to 0.
100 to 0 ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటి అనేది మాత్రం మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకొకసారి 100 స్పీడ్ లో బ్రేక్ అప్లై చేస్తున్నప్పుడు ఈ వెహికల్ పుల్ చేస్తుందా లేదా అన్న దాని గురించి కూడా నేను ఒకసారి చెక్ చేస్తానండి. అండ్ స్టీరింగ్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంది, సస్పెన్షన్ అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చెక్ చేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. యూ డోంట్ వరీ, రవితేజ నుంచి మీరు ప్రీవియస్గా ఏదైతే లాస్ అయ్యారో అవన్నీ కూడా. అండ్ నాకు హర్ష గారు సపోర్ట్ చేస్తున్నారు, మీరు చెక్ చేయండి అని చెప్పేసి ఆయన స్ట్రెస్ చేసి మరి చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ నేను ఆయన అయితే సాటిస్ఫై చేయాలి. స్టీరింగ్ రిలీజ్ చేశానండి 90లో, స్టీరింగ్ టచ్ చేయలేదు నేను. అండ్ వెనకలు కూడా మనకి వెహికల్స్ అయితే ఏం లేవు, అందుకోసం నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. విల్ గో బ్యాక్. ఇందాక టర్నింగ్ రేడియస్ అని కూడా అన్నారు కదండి, ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. సర్వీస్ రోడ్ లో మనకి ఇది 2 లైన్ సర్వీస్ రోడ్. సో బ్రేకింగ్ పరంగా మీకు ఎలా అనిపించిందండి? నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఓకే, 100 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా, 100 కిలోమీటర్స్ లో కూడా, ఎందుకంటే అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళమని అయితే నేను రికమెండ్ చేయనండి. అండ్ ఇంకొక విషయం నోటీస్ చేస్తున్నారా, అండ్ క్విక్ గా ఇలా గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఆర్పిఎం అనేది హైకి వెళ్ళిపోతుంది యాక్సిడెంట్ రిలీజ్ చేసినప్పుడు. నోటీస్ చేశారా? చేశాను. ఎస్, అంటే ర్యావ్ చేయలేనప్పుడు మాత్రం ఒరే జాగ్రత్త బాబు అని చెప్పేసి అయితే మనల్ని వాన్ చేస్తూ ఉన్నట్టు దాని అర్థం, అంతేనా? అంతే కదండి. అండ్ న్యాచురల్లీ ఆస్పెక్టెడ్ ఇంజిన్ అయినా కూడా మనకు ఎక్కడ పవర్ లాగ్ అయితే విడిన్ ఫీల్ అండి. ఎందుకంటే మనం ఇప్పుడు 3 మెంబర్స్ కార్లో కూర్చొని ఉన్నాం అండ్ ఏసీ తోటి అయితే మనం వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అండ్ రైట్ నౌ 80 స్పీడ్ ఆన్ 6th గేర్. 6th గేర్ అనేది మనకు లోగా ఎంత స్లో వరకు క్యారీ చేస్తున్నానని చెప్పేసి కూడా చూద్దాం. నో ఛాన్స్ హియర్. విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి నేను ఇక్కడ ఉన్న స్ట్రిప్స్ ని ఒక్కసారి నార్మల్ గా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, ఒక 40 స్పీడ్ లో. విత్ యువర్ పర్మిషన్. మీకు ఓకే అయితే? నాకు ఓకే. చెప్పాను, గుర్తుందా? చిన్న స్ట్రిప్స్ మీద వెళ్ళినట్టు. yes, అదే మనకు సాఫ్ట్ సస్పెన్షన్ అనుకోండి, జిగ్జాగ్ గా అటు ఇటు మూవ్ అయిపోతుంది. మీరు ప్రీవియస్ గా చెప్పారు కదా వెన్యూ ఉన్న కార్ని, ఆ వెన్యూ కార్ కూడా మీరు చెక్ చేయొచ్చు. వెన్యూ కార్ అసలు ఛాన్స్ లేదు. అంటే సాఫ్ట్ సస్పెన్షన్ కి హార్డ్ సస్పెన్షన్ కూడా డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీ రావాలి కదండి. ఒక ఎస్యూవీ వెహికల్ కి ఎప్పుడు కూడా సాఫ్ట్ సస్పెన్షన్ అనేది ఉండకూడదు. ఉందనుకోండి మనకు బాడీ రోల్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు తెలుస్తుంది వెహికల్ ఎప్పుడైతే కంప్లీట్ గా స్లో అవుతుందో అప్పుడు మనకు లోపలికి కుదుపులు ఖచ్చితంగా తెలుస్తాయి బికాస్ ఆఫ్ హార్డ్ సస్పెన్షన్. అది మనకు తెలియాలి కూడాని. అదే హైవేలో వెళ్తున్నప్పుడు లేదా స్పీడ్ గా ఉన్నప్పుడు మనకు ఆ షాక్స్ లేదా ఆ ఏవైతే కుదుపులు ఉన్నాయో అవి మనకు తెలియకూడదు, స్పీడ్ గా ఉన్నప్పుడు తెలియకూడదు. అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే లైక్ స్పీడ్ గా వెళ్ళినప్పుడు సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్న వెహికల్ అనేది ఉయ్యాలకు అటు ఇటు ఊతుంటుంది. నోటీస్ చేస్తారా ఎప్పుడైనా? నోటీస్ చేస్తారా? అది అంత సేఫ్ కాదండి. ఓకే, ఇక్కడ మనకు కంప్లీట్ గా రోడ్ అనేది ఫ్రీగా ఉంది హర్ష గారు. ఇక్కడ కుదిరితే మనం ఒక 140 వరకు కూడా వెళ్దాం, ఎందుకంటే మనం వెళ్ళాలని సజెస్ట్ చేయం. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఇంతిజాసిస్ట్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కనుక లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు పీక్ లెవెల్ కూడా వెళ్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో వారికి ఆ వెహికల్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా? చూసారా, యాక్సిడెంట్ మీద లెగ్ రిమూవ్ చేయగానే డోంట్ డ్రైవ్ మీ అంటోంది. 100 బ్రేకింగ్ పరంగా మాత్రం చాలా యాక్యురేట్ గా ఉందండి, చాలా యాక్యురేట్ గా. నేను ప్రీవియస్ గా హోండా సిటీ 5th జనరేషన్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒకవైపు పుల్ చేసింది, అందులో కూడా నేను మీకు షేర్ చేశాను. అండ్ ఈ వెహికల్ అయితే నేను ఫీల్ అవ్వట్లేదండి. ఎక్కడైతే బ్రేక్ అప్లై చేస్తున్నామో ఎగ్జాక్ట్ గా అక్కడే మనకు యాక్యురేట్ గా బ్రేక్ అనేది మాత్రం సెట్ అవుతుంది.
వాట్ యు వాంట్ టు షేర్? స్టీరింగ్ ఇందాక చూసారు మీరు, ఐ మీన్ ఆన్ ది కెమెరా కూడా రికార్డ్ అయిపోయింది. ఓకే, స్టీరింగ్ అయితే రిమూవ్ చేశాను బికాస్ ఆఫ్ ఇక్కడ ఎవ్వరు లేరు. ఫ్రంట్ వచ్చేసేసి మనకు డెడ్ ఎండ్ ఉంది అండ్ వెహికల్ మూవ్మెంట్ అనేది ఏది కూడా లేదు, వెనక నుంచి లేదు అండ్ ముందు నుంచి కూడా వెహికల్ మూవ్మెంట్ లేదు. కాబట్టి మాత్రం ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నా. ఎటువంటి వెహికల్ మూవ్మెంట్ అనేది ఉండదు ఎందుకంటే డెడ్ ఎండ్ ఉంటుంది కాబట్టి. అండ్ 120లో మీరు ఇందాక స్పీడ్ చూసారా? ఓకే, 120లో మనకు 120 రీచ్ అవ్వగానే మనకు స్పీడ్ అలా సిస్టమ్ కూడా మనకి యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఐ థింక్ ఆ బీప్ సౌండ్ అన్న మీరు వినే ఉంటారు. 120లో కూడా నేను పానిక్ బ్రేకింగ్ అని చెప్పేసి యూజ్ చేశానండి. ఆ పానిక్ బ్రేకింగ్ అప్పుడు కూడా స్టీరింగ్ నేను రిమూవ్ చేశాను, కంప్లీట్ గా హ్యాండ్ రిమూవ్ చేశాను. గట్టిగా నేను హ్యాండ్ పట్టుకున్నాను అనుకోండి, మేబీ ఒకవైపు పుల్ చేస్తుందో లేదా అన్న క్లారిటీ కూడా రాకపోవచ్చు. నేను రిమూవ్ చేసినప్పుడు వెహికల్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. అంటే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా అండ్ బ్రేకింగ్ పరంగా వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అండి. వెహికల్ స్పీడ్ మీరే చెప్పండి. 75-80. మీరు ఇందాక చూసారా అంత స్పీడ్ లో టిల్ చేస్తున్నా కూడా వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం కానీ లేకపోతే పైకి యాక్చువల్లీ అంత స్పీడ్ లో టిల్ చేసేప్పుడు వెహికల్ పైకి లెగుస్తుంది. ఎందుకంటే మనం ఒకవైపు పుల్ చేయగానే సస్పెన్షన్ వెయిట్ మొత్తం అంతా ఒకవైపు పడుతుంది. అదే సాఫ్ట్ సస్పెన్షన్ ఉందనుకోండి ఇమ్మీడియట్ గా అలా 2-3 టైమ్స్ బౌన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి నోటీస్ చేయండి. చలో, క్విక్ గా గేర్ షిఫ్ట్ చేసేప్పుడు మాత్రం నన్ను రావ్ చేయగలది మాత్రం గట్టిగా చెప్తుంది. 60, 80 బీప్ సౌండ్ కూడా వచ్చింది ఇందాక. ఉయ్యాల్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. చెప్పండి హర్ష గారు. నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చేసింది దీన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చని. ఓకే, అంటే ఇంకా ఈ సిచ్యువేషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయకపోవచ్చు ప్రాబబ్లీ, బట్ ఏదో ఒక సిచ్యువేషన్ లో మాత్రం మనకు తెలియకుండానే ఫేస్ చేస్తాం. వన్స్ ఇన్ లైఫ్ టైం అవుతాయండి. వన్స్ ఇన్ లైఫ్ టైం అనేది మాత్రం ఇప్పుడు ఎందుకంటే సడన్ గా ఒక ట్రక్ డ్రైవర్ అని చెప్పేసి మేబీ తాగేసి అంటే అందరూ తాగుతారని చెప్పేసి అప్పుడు ఒక తాగేసిన ఒక ట్రక్ డ్రైవర్ లేదా ఒక తాగేసిన ఒక పర్సన్ ఇమ్మీడియట్ గా రోడ్ మీదకి వచ్చేసాడు, లేదా ఒక యానిమల్ అని చెప్పేసి రోడ్ మీద ఇమ్మీడియట్ గా వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేస్తాం, 60లో ఉన్నా 80లో ఉన్నా కూడా స్టీరింగ్ ఇమ్మీడియట్ గా టిల్ చేస్తాం. టిల్ చేసిన వెంటనే అక్కడ మనకు వెహికల్ కనుక సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, బాడీ రోల్ అయిపోతుంది. సో అంటే ఒక లేదు ఈ కార్ లో డ్రైవ్ చేసిన పర్సనే తాగేస్తున్నాడు, వాడు 120 స్పీడ్ వెళ్తున్నాడు, 140 స్పీడ్ వెళ్తున్నాడు, అది సడన్ గా ఏదో సడన్ గా అనిపించేసింది, ఆడు సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు వెహికల్ సపోర్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఆడుకోడు సెల్ఫ్ సూసైడ్ అయినా అంతేగా. సో ఈ వెహికల్ అనేది లైక్ సేఫ్టీ బిల్ట్ క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు, లేకపోతే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసుకోవచ్చు, స్టీరింగ్ పరంగా చూసుకోవచ్చు, స్టీరింగ్ రెస్పాన్స్ పరంగా చూసుకోవచ్చు, లేకపోతే సస్పెన్షన్ పరంగా చూసుకోవచ్చు. ఆల్ పారామీటర్స్ లో ఆల్ టెస్ట్ లో ఖచ్చితంగా సెంట్ మార్క్స్ అయితే కొట్టేస్తుందండి. యూజువల్ గా నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. లైక్ స్టీరింగ్ పరంగా అయితే నాకు ఎక్కడ కూడా హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేసినా కూడా 120 స్పీడ్ లో నేను స్టీరింగ్ రిమూవ్ చేసినా కూడా వెహికల్ అయితే అన్స్టేబుల్ అవడం అనేది అయితే జరగలేదు. అండ్ సస్పెన్షన్ పరంగా అయితే చాలా యాక్యురేట్ గా ఉంది. మీరు ఇందాక చూసారు 80 స్పీడ్ లో కూడా ఆల్మోస్ట్ నేను 70-90 డిగ్రీస్ వరకు అయితే నేను స్టీరింగ్ టిల్ చేశాను. టిల్ చేసినప్పుడు కూడా మనకు చాలా యాక్యురేట్ గా అయితే నేను ఎంతైతే స్టీరింగ్ యూజ్ చేస్తున్నానో అంతే మనకు మూవ్ అవుతుంది, అంతే ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుంది. వెహికల్ అనేది మనకు జిగ్జాగ్ గా వెళ్ళట్లేదు. నోటీస్ చేస్తారా? యూజువల్ గా మనకు అది కనుక లేకపోతే జిగ్జాగ్ గా మన ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ చేసే పర్సన్ కి కాన్ఫిడెన్స్ లేకుండా వెహికల్ అక్కడ ఆపడానికి ట్రై చేస్తాడు. నేను ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. అంటే డ్రైవ్ చేసే పర్సన్ కి ఒక కాన్ఫిడెన్స్ అన్నది అయితే ఈ హోండా ఎలివేట్ అయితే ఖచ్చితంగా బిల్డప్ చేస్తుంది అనేది మాత్రం ఈ టెస్ట్ రైడ్ జ్యోతి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి. అండ్ ఒకటి ఏంటంటే నేను ఒక షోరూమ్కి వెళ్ళాను అనుకోండి, ప్రాబబ్లీ నాకు ఇలా టెస్ట్ చేయడానికి వారు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, అందులో నాకు కాన్స్ అండ్ ప్రోస్ చెప్పడానికి నాకు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఈ ఓనర్షిప్ రివ్యూస్ ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు తీసుకుంటున్నారంటే లైక్ దీనికి సంబంధించిన జెన్యూన్ గా ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో వారికి ఒక క్లారిటీ రావాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి హర్ష గారు, లైక్ మీరు ఏవైతే ఫీచర్స్ మిస్ అయ్యారనుకుంటున్నారో లైక్ సన్ గ్లాస్ హోల్డర్ లేకపోయినా కూడా ఇక్కడ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు కోల్డ్ గ్లవ్ బాక్స్ ఏం చేస్తాం, నార్మల్ కోల్డ్ గ్లవ్ బాక్స్ ఏం చేస్తాం, వాడతామా? లేకపోతే అక్కడ మనకు వాటర్ పెట్టంగానే కూలర్ చిల్డ్ అయిపోతాయా? అంటే ఏంటి, ఈ ఏసీ విన్ నుంచి వచ్చే వెంట్ అనేది చిన్న ఏసీ వెంట్ అనేది అక్కడ పెడతారు, కోల్డ్ గ్లవ్ బాక్స్. 360 డిగ్రీస్ కెమెరా లేదు,
మీరు ఆల్రెడీ 15 years ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు అసలు కెమెరా వీవే చూడరు, మీరు చెక్ చేస్తే ఓన్లీ మిర్రర్స్ చెక్ చేసుకుంటారు, అవసరం లేదు అంటే ఎవరికైతే పానోరామిక్ సన్ రూఫ్ ఇట్స్ నాట్ రికమెండెడ్, వాడలేదు అంటే మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఉన్నాయో లైక్ ఇంకా మనం అడాప్టివ్ క్రూజ్ ఇవి చెక్ చేయలే. ఇవి చెక్ చేస్తుంటే ఇంకా యాక్యురేట్ గా ఉంది. ఇప్పుడు మనం చెక్ చేసినంతా కూడా మాన్యువల్ గా చెక్ చేసాం ఈ వెహికల్. ఇంకా అదంతా చెక్ చేయాలంటే మనకు పర్మిషన్స్ లేవు, బికాస్ ఆఫ్ మనం వాటర్ పైకి ఎక్కడానికి అంతా కూడా మనం ఈ టెస్ట్ చేయడానికి అయితే మనకు పర్మిషన్స్ లేవు. కాబట్టి మనకున్న ట్రాక్ లో మనం మాన్యువల్ గా ఏదైతే చెక్ చేయ మనకు అవసరం ఏంటి మాన్యువల్ గా మనం చెక్ చేసిన ఏదైతే ఉందో అన్నింట్లో కూడా మనకి వెహికల్ పాస్ అయినట్టేనా? జగదీష్ గారు గుడ్. నాకైతే ఇప్పుడు నేను క్రెటా తీసుకున్నా మంచి పని చేశాను. ఎందుకురా చెప్పండి. వెహికల్ అయితే పేరు పెట్టట్లేదు టాటాని. సేమ్ నేను సడన్ బ్రేక్ ఫేస్ చేశాను 2 times. వెహికల్ గుడ్ ఆల్ట్రాస్. ఓకే, వెనకలు కూర్చున్నప్పుడు మీరు ఇద్దరు కూడా ఎలా ఫీల్ అయ్యారండి? నేను ఈ టెస్ట్ చేస్తాను కదా. నేనైతే ఉయ్యాల వెనకాల అన్సెక్యూర్ గా అయితే ఫీల్ అవ్వలేదండి. మీరు చేస్తున్నప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కదా, అందుకని కొంచెం భయం అనిపించింది. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, పెట్టుకోలేదు ఇవన్నీ కొంచెం గట్టిగా హార్డ్ గా పట్టుకుని అలా హోల్డ్ చేసి వచ్చింది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఓకే గుడ్. యా, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హర్ష గారు ఈ వెహికల్ గురించి? ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ టెస్ట్ తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే హైవే డ్రైవింగ్ చేయలేదన్నారు. హైవే డ్రైవింగ్ లో ఇంతకంటే మీరు ఎక్కువ పీక్ అయితే యూజ్ చేయరు. అంటే మనం 120 వరకు కూడా వెళ్దాం. 120 అయితే నేను రికమెండ్ చేయను, యూజువల్ గా 18 అయితే రికమెండ్ చేస్తాను. మేబీ 100 వెళ్ళినా కూడా 100 వరకు కూడా చాలా యాక్యురేట్ గా ఉంది. ప్రాబబ్లీ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెక్ చేయకపోయినా కూడా 3 to 3.2 seconds లోపే వెహికల్ అనేది 100 to 0 వచ్చి ఉంటుంది. మేబీ నేను చెక్ చేసిన తర్వాత కూడా లైవ్ లో కూడా నేను అక్కడ సెకండ్స్ అని చెప్పేసి పెడతాను. ప్రాబ్లీ 100 to 120 స్పీడ్ లో కూడా ప్రాబ్లీ 3.8 seconds లేదా 4 seconds లోపే మనకు వెహికల్ అయితే ఖచ్చితంగా ఆగి ఉంటది. ఓకే, స్టెబిలిటీ బాగుంది, బ్రేక్ వేసి అసలు బండి అసలు ఎటు మూవ్మెంట్ అవ్వట్లేదు. సీట్ బెల్ట్ అలా పెట్టుకుని ఉంటే స్టెబిలిటీ మాత్రం ఎవ్వరు భయపడరు అసలు. ఒక్కటైతే చెప్పొచ్చండి, క్రెటాకి వెళ్ళకుండా నేను చాలా మంచి పని చేసి అనిపించింది కార్ తీసుకుని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏదైతే టెస్ట్ చేశానో ఇదంతా కూడా కేవలం మీరు చెయ్యమంటేనే. యూజువల్ గా నేను ఈ టెస్ట్ అని చెప్పేసి మానేసి చాలా కాలమైంది. అది కూడా మీరు చేయండి, నా వెహికల్ అనేది ఎలా ఉంది ఏంటి, నేను ఇంతవరకు హైవే కండిషన్స్ లో యూజ్ చేయలేదని చెప్పేసి మీరు చేయమంటే మాత్రమే నేను చేశాను. అండ్ ఆన్ ది వీడియో అని చెప్పేసి చెప్తున్నానండి, ఎవరైతే ఓనర్స్ ఉంటారో అంటే నా వెహికల్ అలా డ్రైవ్ చేస్తే ఏమవుతుందో ఏంటో అని కనుక ఫీలింగ్ ఉంటే మీరు ఏదైతే టెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ టెస్ట్ మాత్రం నేను మీ వెహికల్ పని చేసి ఇప్పుడు ఈ వెహికల్ టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు ఒకటండి ఇంకొక విషయం మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఆ వెహికల్ కనుక సపోర్ట్ చేయకపోతే నేను ఆ టెస్ట్ చేయలేను. అది కరెక్ట్, నేను ఆ టెస్ట్ చేయలేను. నేను ఇప్పుడు క్రెటాన్ తీసుకొచ్చి ఇదంతా చేయమంటే మీరు 16-20 చేసేవాళ్ళు చేయలేము. మేబీ పదే కార్ పేరు వాడద్దు. వాడద్దంటే సార్ డబ్బులు సార్ అవి 25 లక్షలు క్రెటా ఏంటండి. సరే, యాజ్ యూ విష్ అండి. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఎందుకంటే ఈ ఓకే ఫైన్. అండ్ ఒకటే చెప్తున్నా, అండ్ అక్కడ ఏంటంటే ఇందాక వీరు సపోర్ట్ చేయడం వల్ల మాత్రం ఈ టెస్ట్ అని చెప్పేసి చేయడం జరిగిందండి. అండ్ మీరు కూడా మీ కార్ సంబంధించి, ఎందుకంటే మీ కార్ సంబంధించిన సేఫ్టీ అనేది ఎలా ఉంది, లైక్ బిల్ట్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అన్నది మనకు క్రాష్ టెస్ట్ లో తెలిసిపోతాయి. అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ అనేది ఎంతవరకు స్టేబుల్ గా ఉంటుంది, ఏ స్పీడ్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది, ఏ స్పీడ్ తర్వాత మనకు సపోర్ట్ చేయదు ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం మన కారుకు సంబంధించిన ఒక అవగాహన అనేది మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. హోండా ఎలివేట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. బట్ క్విక్ గా గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒరే నన్ను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మాత్రం చాలా వార్న్ చేస్తుంది. అంటే హై ఆర్పిఎం అయితే తీసుకెళ్లిపోతుంది అనమాట. రైట్, ఇది తప్ప మనకి ఇందులో ఎటువంటి కాన్స్ అని చెప్పేసి చెప్పడానికి అయితే నాకు ఏవి కూడా అయితే కనిపించలేదండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో హోండా ఎలివేట్ యొక్క జెన్యూన్ అయినా పక్కన మీరు ఉన్నారు, మీ కార్ సంబంధించి ఇది అసలు మీ కారే కాదు, ఇది జెన్యూన్ అయినా ఇది ఓకేనా? ఓకే, జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చట్లయితే ఎంతో రిస్క్ తీసుకొని మరీ చేస్తున్నాం అండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ ఎందుకంటే ఎంతో కష్టపడి నేను మీకోసం వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా కామెంట్స్ చేయట్లేదు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా కార్స్ పర్చేస్ చేయాలంటే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా జెన్యూన్ గా ఉంటుంది, ఏది కూడా పెయిడ్ వ్యూస్ అని పెయిడ్ వీడియోస్ కానీ ఉండవు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెన్స్ దాటడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.